ఇవాళ ఇది మొదటి షాట్ అండి. 6:40కి లేచి కిచెన్‌లోకొచ్చాను. కిచెన్‌లో వంట పని అంతా అయ్యేసరికి ఎంతయింది టైం చూపిద్దామనేసి అలా వీడియో షూట్ చేశా. రాత్రి రాజ్మా నానబెట్టా రాజ్మా రోటికి. ఇంకా రాజ్మా పెరుగు కాంబినేషన్ సూపర్‌గా ఉంటది నంచుకొని తినడానికి. పెరుగంతా అయిపోయినాక మళ్ళీ ఇట్లా ఒక అర్ధ లీటరో తోడు పెడతాను. మళ్ళీ అది అయిపోయే ముందు తోడు పెడతాను. మా ఇంట్లో ఎప్పుడు ఎంత తింటారో తెలీదు. ఇంక రాత్రి అన్నం మిగిలితే అలాగే టపర్‌వేర్‌లో పెట్టిన రాజ్మా రోటీ రాత్రి కోసం రాజ్మా రోటీని ఉడకబెట్టేసా. రాత్రి కోసం పొద్దున్నే ఎందుకు ఉడకబెట్టాను కంటిన్యూ షార్ట్స్ చూస్తుండండి. ఇంకా లంచ్ బాక్స్‌కు మా అందరి టిఫిన్‌కు ఈరోజు ఉప్మాని చేశామన్నమాట. బియ్యపు రవ్వ ఉప్మా చేశా. ఇంకా ఎక్కువ పావు పడేద్దామని చూశాను. మళ్ళీ వద్దులే కొంచెం లెమన్ రైస్ ఉంది కదా మిగిలిద్దాం. మళ్ళీ ఉప్మాను రెండోసారి ఎవరు రిపీట్ బయటికి వెళ్ళే వాళ్ళు రెండోసారి రిపీట్గా తింటారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు కదా రెండోసారి రిపీట్గా తిన్నాం. అందుకని మళ్ళీ చిట్టిన్నర వేసినానండి. చిట్టిన్నర వేస్తే మా నలుగురికి ఇద్దరు లంచ్ బాక్స్కు ఇద్దరు ఇంట్లో తినడానికి ఇంకొకరు తినడానికి మొత్తము అంత సరిపోయింది. అదే కానీ ఎక్కువ వేసింటే మిగిలేది. దోశలు ఇడ్లీలు ఎంత ఎక్కువ చేసినా కానీ పర్వాలే, కానీ ఈ ఉప్మాలు అవన్నీ రిపీటెడ్గా ఎవరు తిన్నారు కదా. యాక్చువల్గా లెమన్ రైస్ చేయమన్నారు మా ఇంట్లో ఈరోజు. నిన్న అటుకులు తిన్నారు కదా, మళ్ళీ ఈరోజు లెమన్ రైస్ అని నేను ఇంకా రెండు ఒకటే ప్రాసెస్ ఉంటుంది. అది అటుకులతో చేస్తాం, లెమన్ రైస్లో అన్నం ఉంటుంది అంతే కదా. ఇంకా మా వారికి నేను వేసిస్తలు ఇవ్వాలని తిననీళ్ళు వేసి ఇచ్చినాను. నేను త్రిఫలా తాగేశాను. ఇంకా ఉప్మా ఏఎంసీ గిన్నెలు ఎప్పుడు చేస్తానో ఈసారి టపర్వేర్లో చేశాను. ఇది టపర్వేర్లో కూడా ఉన్నాయి చూడండి, 5,000 6,000కి కూడా వస్తాయి. ఎవరైనా టపర్వేరు కావాలంటే కొనుక్కోండి. చాలా ఈజీగా కుక్ అవుతుంది, సేమ్ ఏఎంసీ లాగే అనమాట. టీ పెట్టేశానా. ఉప్మా నూనె తక్కువ వేసినా కానీ రెండు చేతులతో పట్టుకోకుండా మీరు గమనిస్తే నేను మగ్గించడం ఉంది. అంటే గిన్నె పట్టుకుంటాం కదా మగ్గించేటప్పుడు, మీరు స్టీల్ గిన్నె పట్టుకొని మగ్గిస్తారు. ఎవరన్నా గిన్నె పట్టుకోకుండా మగ్గిస్తారా నాకు కామెంట్ చేయండి. ఏఎంసీలో టపర్వేర్లో చేసినప్పుడు గిన్నె పట్టుకోకుండా మగ్గించచ్చు, ఎందుకంటే అడుగు అంటదు. అట్లా పైన కలిపితేనే చాలన్నమాట. మీరు బాగా వీడియో షార్ట్స్ గమనిస్తే లాస్ట్ వరకు నెక్స్ట్ షార్ట్ కూడా తెలుస్తుంది. అది నాకు కూడా చేసినప్పుడు కానీ అర్థం కాలేదు. అవును కదా గిన్నె పట్టుకోకుండానే కలపచ్చు కదా అనేసి బాగా నూనెలో వేపినానండి. నూనెలో బాగా వేపి తర్వాత చల్లనీళ్ళు వేయచ్చు, లేదా నీళ్ళు ఉడికిన తర్వాత బియ్యపు రవ్వ వేయచ్చు, లేదా రెండు విడివిడిగా వేయించుకొని అదే ఉల్లిపాయలు ఒకవైపు బియ్యపు రవ్వ ఒకవైపు నీళ్ళు ఒకవైపు కాగబెట్టుకొని అట్లా అన్నీ ఒకేసారి కలిపితే టైం సేవ్ అవుతుంది. కానీ ఆఫ్ చేసి వేయాలి, అది ఎంత డబడబా ఎగురుతుంది అన్నమాట. సో నేను ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేస్తుంటాను బియ్యపు రవ్వ ఉప్మా. ఇది చూడండి. ఇప్పుడు ఇది టపర్వేరు ఇది ఎప్పుడో 2 years అగో ఇక్కడ కొన్నా.